సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కింద ఏదైతే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఒక పోస్ట్ కిందన పెట్టుకొచ్చినటువంటి ఒక వీడియో చూస్తే ఒక పాయింట్ చూస్తే డౌట్ వచ్చింది. నిజమేనా ఇది అనేది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులే చెప్పాలి. ఏంటయ్యా విషయం అంటే 8 జిల్లాల్లో పనిచేస్తున్నట్టు మొత్తం 8 జిల్లాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు డ్యూటీలోకి తీసుకొని 15 నెలలైంది. ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం వాళ్ళకి జీతాలు వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళని ఆప్కాస్ ద్వారా జీవో ఇచ్చి డ్యూటీలో తీసుకున్నారు. కానీ ఆప్కాస్ సైట్ ఏమో గవర్నమెంట్ క్లోజ్ చేసేసింది. వాళ్ళు శాలరీస్ కోసం పై అధికారులను అడుగుతుంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోవటం లేదు. చివరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వడం లేదు. పవన్ కళ్యాణ్ గారిని అన్న బయటకు వస్తారని చూసాం, ఆయన బయటికి రాలేదు. అతని పిఏ ఒక వారం రోజులు పరిష్కరిస్తామని చెప్పి చేస్తామని చెప్పి 10 రోజులు అవుతోంది, రిప్లై లేదు. ఒక 300 నెంబర్స్ శాలరీ రాక ఇబ్బందులు పడుతున్నారు. ఆప్కాస్ సైట్ ఓపెన్ చేయించి మా శాలరీలు ఇప్పించండి అంటూ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పెట్టినటువంటి ఒక పోస్టు డౌట్గా ఉంది.